హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో మామ అల్లుడు గల్లంతయ్యారు. మామను రక్షించబోయి అల్లుడు అర్జున్ కూడా వరదల్లో గల్లంతయ్యాడు. గల్లంతైన మాంగర్ బస్తీ నుంచి మరిన్ని వివరాలు టీవీ9 కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. మల్లేపల్లి ప్రాంతంలోని అఫ్జల్ సాగర్ మంగర్ బస్తీలో సుమారు 8 గంటల ప్రాంతంలో వర్షం కురిసిన సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో నిలబడ్డ ప్రాంతం నుంచే రామ అర్జున్ ఇద్దరు నీళ్లలో కొట్టుకుపోయారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారము చిన్నపాటి వర్షం పడ్డా ఈ స్థాయి వరకు నీళ్లు వస్తాయి. ఈ స్థాయికి పై దాటి వరకు నీళ్లు వస్తాయి. సో అదే సమయంలో ఇది నాలా ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ నాలాలోంచే కొట్టుకుపోయారు. కొద్దిసేపటి వరకు ఇక్కడ ఏదైతే మనం అక్కడ నాలా అక్కడ స్లాబ్ చూస్తున్నామో బాక్స్ నాలా దాన్ని పట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఆగే ప్రయత్నం చేశారు. కానీ నీటి ప్రవాహం పెరిగింది. ఎందుకంటే దానికంటే పై స్టేజ్ వరకు నీళ్లు ఉన్నాయి. నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఇక్కడ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు ఇదేనా ఇదే ఫస్ట్ టైం నీళ్లు రావటం? ఇది ఫస్ట్ టైం కాదు, ఇది వస్తానే ఉంటుంది. అఫ్జల్ సాగర్ అంటే నీళ్ళు ఇక్కడికి నుంచి ఇది మనం మహమూద్ హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్ అనేది రోడ్ ఇది, అది మాసం ట్యాంక్ బజార్ ఘాట్ అన్ని నీళ్ళు ఒక్క తానా అయ్యి మస్జిద్కి నుంచి లోపల వస్తుంది. ఎప్పుడైనా నీళ్ళు వస్తే అందరూ ఒక్క సైడ్కి అవుతారు, ఒక సైడ్ అయ్యి కూర్చుంటారు. వీళ్ళు ఏం చేసినారు, ఒక మంచం ఉంటే పక్కకి ఆ మంచం తీసి ఇంట్లో పెట్టినాడు. ఇంటికి పెట్టి ఇట్లా జరుగుంటే కాలు జారిందే రామ కాలు జారిగా కాలు ఇంత కిందికి పోయింది. అయినది అయినా బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. బ్యాలెన్స్ అవుట్ అయితే అయినా పోతే అరే అయినా పడినారని అర్జున్ పట్టడానికి పోయినాడు. ఆయనకి అంటే ఆయనకు ఇద్దరు పట్టడానికి లోడింగ్ తోటి కూర్చుంటే ఇద్దరు పడినాక ఒక్కటేసారి నువ్వు చూసినావా అన్న కొట్టుకోపోతున్నా? నువ్వు ఎక్కడున్నా? పైన ఉన్నావా? పైన ఉన్నాను నేను పట్టుకుంటే నేను కూడా వెళ్ళిపోతా. అందుకోసం సో అది పరిస్థితి. ప్రత్యక్ష సాక్షి వీళ్ళ అల్లుడు అండ్ వీళ్ళ బాబాయ్ కొడుకే ఉన్నారు. ఈయన కళ్ళ ముందు ఉండి చూసిన క్షణంలో ఇదే ప్రాంతంలో ఉన్నది. ఇది పరిస్థితి చూస్తే చాలా భయానకంగా డేంజర్గా ఉన్న సిచ్యువేషన్ కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రా టీం పోలీసులు వచ్చారు. వాళ్ళు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇక్కడున్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. అన్నిటికీ మించి చిన్న చిన్న ఇరుకు గదుల్లో నివాసం ఉంటున్న వీళ్ళు చాలా దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఇక్కడ ఆదుకోవాలని చాలామంది సాయం కావాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ మిస్ అయిన రామ అర్జున్ క్షేమంగా దొరకాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా హైడ్రా కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. విత్ కెమెరా పర్సన్ వెంకట స్వామితో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్. అది ముగ్గురు గల్లంతయ్యారు అంటే హైదరాబాద్లో ఏ స్థాయిలో వర్ష బీభత్సం కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ శివారు ఇవాళ దాదాపు అన్ని ప్రాంతాల్లో రాత్రంతా కూడా వర్షం కంటిన్యూగా కురుస్తూనే ఉంది. బేగంపేటలో చూడొచ్చు మనం, రోడ్డు పైన వర్షపు నీరు ఎలా నిలిచిపోయిందో. సికింద్రాబాద్లో కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇళ్లలోకి కూడా నీరు వచ్చేస్తే రాత్రంతా వాళ్ళు నీళ్ళని ఎత్తి బయట పడేసుకోవడమే సరిపోయింది నైట్ అంతా కూడా. సో కొంతమంది అయితే మరీ ప్రమాదకరమైన నివాసాల్లో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు ఇప్పటికైనా మంచి ఇళ్ళు చూపించాలి, ఒక పరిష్కార మార్గం చూపించాలి, ఎప్పుడు కాస్త వర్షం పడ్డ మా పరిస్థితి ఇదే అంటూ వాళ్ళంతా కూడా టీవీ9తో మొరపెట్టుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. హైదరాబాద్లో ఉన్న జీడిమెట్ల, కుషాయిగూడ, హిమాయత్ నగర్, మలక్పేట్, ఇటువైపు జూబ్లీ హిల్స్, ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో వర్షపాతం నమోదైంది. అఫ్జల్ సాగర్ నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయాడు. కొట్టుకుపోతున్న మామను కాపాడడం కోసం అల్లుడు వెళ్ళగా అల్లుడు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. మరో చోట దినేష్ అనే వ్యక్తి వరద నీటిలో గల్లంతైపోయాడు.